మీకోసం ఒక మంచి మేస్త్రిని తీసుకువచ్చాను. ఎవరు ఇతను? ఇతని గొప్పతనం ఏమిటి? ప్రభూ, ఇతను మా దేశంలోనే పేరుగాంచిన గాలిలో మేడలు కట్టే మేస్త్రి. ఎలాంటి ఆధారమూ లేకుండా మేఘాల మధ్య అద్భుతమైన భవనాలు నిర్మించగలడు. గాలిలో మేడలా? ఇది నమ్మశక్యంగా లేదు. నిజంగా నువ్వు కట్టగలవా? తేలికైన ఇటుకలను మీరు నాకు ఇప్పించగలిగితే నేను మీకోసం ఆకాశంలోనే ఒక కోట కడతాను. గాలిలో తేలే ఇటుకలు, అది ఎలా సాధ్యం? తెనాలి రామకృష్ణ, దీనిపై నీ అభిప్రాయం ఏమిటి? ప్రభూ, ఇది చాలా సులభమైన విషయం. ఆ తేలికైన ఇటుకలు ఎక్కడ దొరుకుతాయో నాకు తెలుసు. రేపు ఉదయం నేను వాటిని దర్బారుకు తెస్తాను. మేస్త్రీ గారికి పని మొదలుపెట్టమని చెప్పండి. మహారాజా, ఇటుకలు సిద్ధంగా ఉన్నాయి, కాని గాలిలో మేడ కట్టాలంటే సామాన్యమైన కూలీలు సరిపోరు కదా. అందుకే ఈ కుండలో గాలిలో ఎగిరే గుర్రాలను తీసుకువచ్చాను. ఇవి మేస్త్రీ గారికి సహాయం చేస్తాయి. గాలిలో ఎగిరే గుర్రాలా? అబద్ధం చెప్పడానికి కూడా ఒక హద్దుండాలి రామలింగ. ఈ చిన్న కుండలో గుర్రాలు ఎలా పడతాయి? నమ్మకం లేకపోతే మీరే చూడండి. అబ్బా, ఇవేంటి నా మీద వాలుతున్నాయి? ఇవి ఈగలు, వీటిని గుర్రాలంటావేంటి? అయ్యా మేస్త్రీ గారు, గాలిలో మేడలు కట్టే మేస్త్రి ఉన్నప్పుడు గాలిలో ఇటుకలు మోయడానికి ఈ సైజ్ గుర్రాలే కరెక్ట్. భలే చెప్పావు రామలింగ. గాలిలో మేడ కట్టడం ఎంత అబద్ధము, ఈగలు గుర్రాలవ్వడం కూడా అంతే అబద్ధం అని వీరికి బాగా బుద్ధి చెప్పావు. క్షమించండి ప్రభూ, రామలింగ తెలివితేటల ముందు మా పప్పులు ఉడకవు. మమ్మల్ని వదిలేయండి. క్షమించండి ప్రభూ, మీ వద్ద ధనం కాజేయాలని ఇలా అబద్ధం చెప్పాం. రామలింగడి తెలివితేటల ముందు మా పప్పులు ఉడకవు. మమ్మల్ని వదిలేయండి. తెనాలి రామకృష్ణ, నీ తెలివితేటలు అమోఘం. అతి తెలివితో అబద్ధాలు చెప్పేవారిని అంతకంటే ఎక్కువ తెలివితోనే బుద్ధి చెప్పాలి.